నామముకి స్తోత్రము కలుగును గాక. ఈరోజుగా దేవుని వాక్యం, భూమి ఆకాశములను సృజించిన యెహోవానే మనకు సహాయము కలుగును. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 4వ వచనం. అంటే దేవుడు ఈ భూమి ఆకాశం సృజించిన ఆయన వలనే, ఆయన ఒక మాట చెప్పిన వలనే సృష్టిని, ఈ భూమిని సృజించిన యెహోవానే మనకి ఈ లోకంలో, ఈ భూలోకంలో మనం జీవించాలంటే ఆయన ద్వారానే మనకు సహాయం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వ్యాధి వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని ఆశీర్వదించి మనం ఆయన్ని కోరుకుంటే ఆయన వలనే మనకు సహాయం వస్తుంది. కానీ మనుషుల వలన ఎన్నడూ రాదు. ఆయన సన్నిధికి మనం పోయి ప్రతిరోజు ఆయన్ని వేడుకొని, యేసయ్యా నీవు చెప్పిన విధంగా భూమి ఆకాశంలో సృజించింది నీవే కదా ప్రభువా, మమ్మల్ని మనుషులను సృజించింది కూడా నీవే కదా ప్రభువా, నీవు తప్ప మమ్మల్ని నీవే మాకు సహాయకుడు, నీవు తప్ప మమ్మల్ని బాగు చేసేవారు మరి ఎవ్వరు లేదని మనము గ్రహించాలి. మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే ఆయన ఒక కృప, ఇప్పుడు మనము బ్రతుకుతున్నామంటే ఆయన ఒక ఆశీర్వాదము, ఆయన ఒక కృప, ఆయన ఒక ఆశీర్వాదం లేనిదే మనము ఎన్నడూ ఉండేకి అసాధ్యము. మనము తెలుసుకోవాలి, మొదటిగా యేసయ్య తప్ప మనకు సహాయకుడు మరి ఎవ్వరూ లేరని మనం మొదటిగా తెలుసుకునే ఎడల మనకి ఎటువంటి కష్టాలు, సముద్రం లాంటి కష్టాలు, అలలాంటి బాధలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా యేసయ్య మనకు సహాయకుడు, ఆయనే మనల్ని కాపాడుతాడని మనం నమ్మిన ఎడల దేవుడు తప్పకుండా మనం ప్రతి ఒక్క కష్టాల నుంచి విడుదల చేసే గొప్ప పెద్ద సహాయకుడు ఆయనే అంటాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.